ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన 2 కుమార్తెలతో జీవించేది. పెద్ద కూతురు చాలా మొండితనంగా, స్వార్థంగా ఉండేది. చిన్న కూతురు మంచి మనసుతో, వినయంగా, అందరికీ సహాయం చేసేలా ఉండేది. తల్లి వృద్ధురాలు కావడంతో ఇద్దరూ ఇంటి పనులు చేయాలి, పనికోసం బయటికి వెళ్ళాలి. ఒకరోజు తల్లి పెద్ద కుమార్తెకు చెప్పింది, పాపా, బావిలో నీళ్లు లేవు. అడవిలో ఉన్న కొలనిలో నీళ్లు తీసుకొచ్చి, అక్కడ ఏమైనా పని దొరుకుతుందేమో చూడమ్మా. అక్క మనస్ఫూర్తిగా వెళ్ళలేదు. దారిలో ఓ వృద్ధ బామ్మ ఎదురైంది. ఆమె అడిగింది, అమ్మా, కాస్త సహాయం కావాలి. నీళ్ల బిందె మోయగలవా? నాకు పనులు చాలా ఉన్నాయి, బామ్మా అంటూ అగౌరవంగా ముందుకు వెళ్ళింది. ఆమెకు మరో మలుపులో అదే బామ్మ తిరిగి ఎదురవుతుంది. ఈసారి ఆమె మాయామాటలతో పలుకుతుంది, ఈ మార్గంలో నీవు ముందుకెళ్లాలంటే 3 బంగారు సూత్రాలు విను. పాటిస్తే నీకు మంచి జరుగుతుంది. అక్క నవ్వుతూ, సూత్రాలా? నాకు అవసరం లేదు అంటూ ముందుకు సాగిపోయింది. ఆమె ప్రయాణంలో ఒక దారి 2 వైపులకు విభజించబడింది. ఒకటి సులువు, ఇంకొకటి కష్టం. ఆమె ఎంచుకున్న దారి తొందరగా నచ్చినట్లే కనిపించింది. కాని అక్కడ ఎదురైన ప్రతి వ్యక్తిని ఆమె తక్కువ అంచనా వేసింది, కోపంగా ప్రవర్తించింది, తన దొరికిన ఫలాన్ని పంచుకోలేదు. చివరికి ఆమెకు ఒక బంగారు పెట్టె కనపడింది. ఆశతో తెరిచినప్పుడు దానిలో బంగారం బదులు నాగుపాము వచ్చింది. ఇంకొక రోజు చెల్లె బయటకు వెళ్ళింది. అదే బామ్మను చూసి కిందబడి ఉన్న ఆమెకు నీరు ఇచ్చింది, ఆప్యాయంగా పలకరించింది. బామ్మ ఆనందంగా 3 బంగారు సూత్రాలు చెప్పింది. ఎవ్వరినీ తక్కువ అంచనా వేయవద్దు. కోపం వద్దు. దొరికిన దానిని పంచుకో. చెల్లె ఆ సూత్రాలను హృదయపూర్వకంగా పాటించింది. దారిలో ఎవరైనా అడిగిన సహాయం చేసింది, ఓర్పుగా స్పందించింది, తనకు దొరికిన తీపి ఫలాన్ని చిన్న పక్షితో పంచుకుంది. చివరికి అదే బంగారు పెట్టె అందు తెరచింది. అందులో బంగారం, ముత్యాలు, దేవతల ఆశీస్సులు. చెల్లె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. అక్క ఆమెను చూసి సిగ్గుతో తలవంచింది. చివరికి తన తప్పుల్ని అర్థం చేసుకుని మారాలని నిర్ణయించుకుంది. చెల్లె మంచి మనసుతో ప్రవర్తించడం వలన ఆమెకు అందరూ గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. ఎవరికైనా సహాయం కావాలంటే చెల్లెను గుర్తు చేసుకునేలా అయింది. ఆమె తల్లికి గౌరవం పెరిగింది. ఒకరోజు వారి ఊరిలో పెద్ద పండుగ వచ్చింది. అందరూ విందు, అలంకార పనుల్లో ఉండగా చెల్లె చాలా ఓర్పుగా అందరికీ సహాయం చేసింది. అప్పుడు ఒక రాజకుమారుడు అక్కడికి వచ్చాడు. చెల్లె మాటలు, పనితనం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ విషయాన్ని తన తల్లి మహారాణికి కూడా చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత రాజమహేంద్రవరంలో జరిగిన సభలో చెల్లెను ఆహ్వానించారు. అక్కడ ఆమెకు ధర్మశీలి అనే బిరుదు ఇచ్చారు. అందరూ ఆమెను అభినందించారు. ఇదిలా ఉండగా అక్క తన తప్పు తెలుసుకుని మారాలని నిర్ణయించుకుంది. మొదట తల్లడిల్లినా చెల్లె ఆమెకు ధైర్యం చెప్పింది. ఆ తర్వాత అక్క కూడా మంచిగా మారి ఊరిలోని చిన్నారులకు విద్య చెప్పేలా గురువుగా మారింది.